హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు @లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఈ క్రాఫ్ట్ చాలా కష్టపడి వైట్ సిమెంట్తో కృష్ణుడి హ్యాండ్స్ అండ్ ఫ్రూట్ అయితే రెడీ చేసేసాను అనమాట. ఫుల్ వీడియో చూడండి ఎలా చేశానని చెప్పి. మన క్రాఫ్ట్కి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి గ్లౌజెస్ అండ్ వైట్ సిమెంట్ అండ్ కొన్ని కలర్స్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే గ్లౌజ్ని మన హ్యాండ్కి వేసేసుకుంటున్నాం అనమాట. సో ఇదేంటి హ్యాండ్కి వేసుకుంటున్నాం అనుకుంటున్నారా? సో లేదండి, ఇక్కడ ఫింగర్స్ మనకు షేప్ రావాలంటే కృష్ణుడు ఏ ఫింగర్స్తో ఫ్లూట్ పెట్టుకుంటున్నారో అది చూసుకొని ఆ ఫింగర్స్ వరకు మనం టేప్ వేసి స్టిక్ చేసామంటే సో ఫింగర్ షేప్ అండ్ హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్ వస్తాయన్నమాట. అందుకోసమని ఈ ట్రిక్. సో ఆ విధంగా 2 గ్లౌజెస్కి మనం రెడీ చేసేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఫింగర్స్ కూడా నేను పెట్టి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను పేపర్ రోల్ తీసుకున్నాను అనమాట. రోల్ చేసేసి పేపర్ తీసుకొని ఆ ఫింగర్స్లో ఫ్లూట్ కృష్ణుడు పట్టుకుంటారు కదా, సో అదే విధంగా నేను ఇక్కడైతే పేపర్ని పెట్టుకున్నాను. బికాస్ మనకు ఫస్ట్ షేప్ కావాలి కదా, ఆ షేప్ కోసం ఈ టెక్నిక్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వైట్ సిమెంట్ని మనం మిక్స్ చేసుకుంటున్నాం. సో ఈ క్రాఫ్ట్లో నా క్రియేటివిటీ అంతా మీరు చూస్తారు. సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. సో ఎప్పుడైతే మనం వైట్ సిమెంట్ వేస్తున్నామో ఆ టైంలో అల్యూమినియం వైర్ ఏదైతే క్రాఫ్ట్ వైర్ ఉందో అది పెట్టి పోసుకున్నామంటే మనకు ఎక్కువ బ్రేకేజ్ అవ్వకుండా ఉంటుంది వైట్ సిమెంట్. సో నేను అక్కడ అలా మిస్ చేశాను అనమాట, అది పెట్టకుండా. అందువల్ల నాకు ఎక్కువ సఫర్ అయ్యాను వైట్ సిమెంట్ తోటి. ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ సిమెంట్ ఏదైతే ఉందో అది మనం గ్లౌజ్లో ఫిల్ చేసేసాము. సో మీరు కానీ చేయాలనుకున్నప్పుడు సో అల్యూమినియం వైర్ని గ్లౌజ్ లోపల పెట్టేసి మీరు ఇలా వైట్ సిమెంట్ అనేది పోర్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నా యాక్టివిటీస్ అన్నీ ఎలా డిఫరెంట్ చేస్తానో. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి పెట్టాలన్నమాట. సో అది స్టాండ్ అవ్వట్లేదు. సో మనం ఏదైనా వెయిట్ పెడితేనే కదా హ్యాండ్ షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. లాస్ట్కి జీలకర్ర మిరియాలు దంచే రోల్ ఉంటుంది కదా, ఆ రోల్ వెయిట్ తీసుకొచ్చేసి ఇక్కడ యూజ్ చేశారనమాట. పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. సో నవ్వొద్దు ఎవరైనా ఈ క్రాఫ్ట్ చూసేవాళ్ళు. సో నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఎలాగో మనము వైట్ సిమెంట్ డ్రై పెట్టేసాము, హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది రా బాబో అనుకునేటప్పుడు నాకు ఇలా డ్రై అయిన తర్వాత ఫింగర్స్ అనేది సపరేట్గా ఊడొచ్చాయన్నమాట. సో అందుకోసమే మిమ్మల్ని అల్యూమినియం వైర్ పెట్టేసి ఇలా వైట్ సిమెంట్ పోయమని చెప్పింది. సో ఇప్పుడు చూడండి, ఫైనల్గా మళ్ళీ వీటిని కూడా ఎలాగో పేస్ట్ చేసేసి క్రాఫ్ట్ అయితే ఫినిష్ చేశానండి పక్కాగా. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకూడదు. ఫుల్గా చూసారంటే మీకు చాలా నవ్వు వస్తుంది అండ్ ఫన్నీ ఉంటుంది, కానీ క్రాఫ్ట్ మటుకు ఎక్సలెంట్గా వచ్చిందనమాట. సో మళ్ళీ నేను వైట్ సిమెంట్ తీసుకొని ఈ విధంగా అన్ని ఫింగర్స్ని జాయింట్ చేసేసాను. సో కృష్ణుడి ఫింగర్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఇరిగిపోయిన ఫింగర్స్ని మళ్ళీ స్టిక్ చేసేసామన్నమాట. సో అందుకోసమే మిమ్మల్ని ఏదైనా కమ్మి దొరికితే కమ్మిని అలా ఇన్సర్ట్ చేసేసి ఈ విధంగా చేయండి అని చెప్పింది. సో 2 హ్యాండ్స్ని మనం రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి కింద బేస్ కావాలి కదా, సో అందుకోసం అని హ్యాండ్కి మనము కింద బేస్ ఇలా ఏమన్నా టేప్స్ రోల్స్ ఫినిష్ అయిపోయినట్టు ఉంటాయి కదా, సో వాటికి ఇలా సపోర్ట్గా మనము చార్ట్ పేపర్ చుట్టేసుకొని హ్యాండ్స్ ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ని రెడీ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ బేస్లో ఇప్పుడు నేను చేసుకున్న సర్కిల్స్లో ఇప్పుడు వైట్ సిమెంట్ ఫిల్ చేస్తాను. సో వీటిని కూడా మనం డ్రై పెట్టుకోవాలి. ఈ క్రాఫ్ట్ చేయడానికి నాకు మినిమం 3 days పట్టింది. సో మార్నింగ్ టైము ఎలాగో పనులు ఉంటాయి, సో నైట్ టైంలోనే నేను ఈ వర్క్ అంతా చేసేదాన్ని అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఫైనల్గా మన అన్ని పార్ట్స్ అయితే రెడీ అయ్యాయి. సో హ్యాండ్స్ రెడీ అయిపోయాయి అండ్ కింద బేస్ కూడా రెడీ అయిపోయింది. సో ఫైనల్గా ఇప్పుడు కలరింగ్ ఇస్తామన్నమాట. వైట్ సిమెంట్ మీద ఎప్పుడు కూడా 2 కోటింగ్ ఇచ్చామంటే కలర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే శాండ్ పేపర్ ఉంది కదా, శాండ్ పేపర్ తోటి స్మూత్నెస్ ఇస్తున్నాము. ఇలా స్మూత్నెస్ ఇవ్వటం వల్ల మనం పెయింటింగ్ వేసినప్పుడు రఫ్ సర్ఫేస్ లేకుండా ప్లెయిన్గా సాఫ్ట్గా ఉండే సర్ఫేస్ అనేది మనకు రెడీ అవుతుంది. సో స్మూత్నెస్ అయితే అయిపోయింది కదా శాండ్ పేపర్ తోటి. నెక్స్ట్ ఇక్కడ కలరింగ్ పార్ట్కి వచ్చామన్నమాట. కలరింగ్ కూడా 2 కోట్స్గా ఇచ్చామంటే కలర్ అనేది మనకు మంచి లుక్ వస్తుందన్నమాట. ఫస్ట్ కోట్ ఇచ్చినప్పుడు సో ఏదైతే వైట్ సిమెంట్ ఉందో అక్కడక్కడ అన్ఈవెన్గా స్టిక్ అవుతుంది కలర్ అనేది. సో మనం సెకండ్ కోటింగ్ ఇచ్చినప్పుడు అయితే పర్ఫెక్ట్ లుక్ తోటి మనం ఇచ్చిన షేడ్ అనేది మంచిగా లుక్ వస్తుందన్నమాట. ఇక్కడ నేను హ్యాండ్స్కి కూడా బ్లాక్ కలర్ అప్లై చేసి అండ్ ఇక్కడ వచ్చేసి గాజు వేసుకున్నట్టు, అంటే చేతికి కృష్ణుడి చేతులకి కడియం ఉంటుంది కదా, ఆ లుక్ కోసం అక్కడ గోల్డ్ కలర్ కొంచెం లైట్గా ఇచ్చాను అనమాట బేస్కి ఏదైతే హ్యాండ్స్ ఉన్నాయో వాటికి. సో ఇప్పుడు మనం ఏం వేస్తున్నామంటే హ్యాండ్స్కి కూడా సెకండ్ కోటింగ్ ఇస్తున్నాము.
చూడండి ఫైనల్‌గా అయితే కోటింగ్ ఇచ్చిన తర్వాత హ్యాండ్ లుక్ అయితే ఏ విధంగా ఉందో. సో, నేను ఫస్ట్ కోటింగ్ ఇచ్చినప్పుడు మా పిల్లవాడు చూసి నన్నే కంగారు పెట్టాడు. "ఏంటమ్మా నువ్వేమేమో చేసేస్తున్నావు అస్సలు బాలేదమ్మా" అన్నాడు. సో, నేనన్నాను, "లేదు నాన్న ఏ క్రాఫ్ట్ అయినా ఫైనల్ వర్క్ చేసిన తర్వాత దాని లుక్ అనేది తెలుస్తుంది" అనే లోపలికి సైలెంట్ అయ్యాడనమాట. సో, ఇక్కడ చూడండి ఏదైతే ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన తర్వాత హ్యాండ్ లుక్ అనేది పర్ఫెక్ట్‌గా తెలుస్తుంది కదా! సో, ఫైనల్ వరకు స్కిప్ చేయొద్దండి. ఫుల్ వీడియో అనేది చూసేసేయండి. ఈ విధంగా బేస్‌కి కూడా మనము బ్లూ కలర్ ఇచ్చేసాము. అండ్ నెయిల్స్‌కొచ్చేసి నేను ఈ విధంగా ఫస్ట్ రెడ్ కలర్ అప్లై చేశాను. లేదు పారాణి లుక్ రావాలి కదా అని చెప్పేసి మళ్ళీ పారాణిలాగా ఫుల్ కలర్ అనేది స్ప్రెడ్ చేశాను. అందరూ క్రాఫ్ట్ సింపుల్ అంటారు. బట్ క్రాఫ్ట్ ఏమి అంత సింపుల్ కాదు. చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇది నాకు 3 అవర్స్ పడింది అన్నాను కదా! సో, ఎడిటింగ్‌లో నేను 7 మినిట్సే చూపిస్తున్నాను. సో, మీకు లాంగ్ వీడియో పెడితే మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది. సో, పడిన మిస్టేక్స్ అన్నీ చూపెట్టలేం కదా మీకు. సో, అందుకే చెప్పాననమాట. సో, వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. క్రాఫ్ట్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి. మీరిచ్చే కామెంట్ వల్ల నాకు మరింత మోటివేటివ్‌గా ఉంటుంది. అండ్ కొత్త కొత్త వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాననమాట. ఇప్పుడు చూడండి మన కృష్ణుడి హ్యాండ్స్ ఎంత బ్యూటిఫుల్ లుక్ తోటి ఎంత క్యూట్ ఉన్నాయో కదా! సో, మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. క్రాఫ్ట్ ఏ విధంగా వచ్చిందని. ఫ్లూట్ కూడా నేను ముందర వీడియోస్‌లో అప్లోడ్ చేస్తున్నాను. ఫ్లూట్ ఎలా ప్రిపేర్ చేశానా అని చెప్పేసి. సో, వీడియో నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఫైనల్‌గా థర్మాకోల్ ఏదుందో దాని మీద మన హ్యాండ్స్ అనేది బేస్ చేసేసాను. మీకు వుడెన్ పీస్ దొరికినట్టయితే చెక్క బోర్డు దాని మీద ఈ కృష్ణుడి హ్యాండ్స్ అనేది పేస్ట్ చేయండి. సో దట్ మనకు ఇంకా బ్యూటిఫుల్ లుక్ వస్తుందనమాట. సో, ఫైనల్‌గా చూస్తున్నారు కదా! సో, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. క్రాఫ్ట్ ఏ విధంగా ఉంది అని చెప్పి. మీకు నచ్చిన క్రాఫ్ట్ గురించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారంటే మీకు నచ్చిన క్రాఫ్ట్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్.